the incidence has definitely increased. So we are catching cancers also much faster. ఇంకోటి ఏంటంటే our population is increasing. Obviously, at the same time, the number of cases are also increasing. And మనం modernized అయ్యే కొద్దీ there is also a disease which is most of the cancers, ఇప్పుడు colon cancer తీసుకోండి, breast cancer తీసుకోండి, they are seen mostly in the developed nations అనేవాళ్ళు ముందు because of their diet కానీ their lifestyle. So now as we are racing through that, we are obviously everything about us is changing, the way we eat, the way we lead our life. అందుకే నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి అండ్ స్క్రీనింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో వచ్చే డిజీజ్ అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ యంగర్ ఏజెస్లో కూడా వచ్చేవి ఉన్నాయి, కానీ మెజారిటీ ఆర్ సీన్ 60 తర్వాత. సో అగటు మనిషి లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగింది ముందు కంటే. మనము 60s 70sలో చూస్తే మన లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది, ఇప్పుడు వీఆర్ లివింగ్ లాంగర్. సో ఇట్స్ అ డిజీజ్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్ క్యాన్సర్ అనేది. అందుకే వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ కేసెస్ కూడా. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, వీఆర్ లివింగ్ లాంగర్, సో విల్ సీ మోర్ డిజీజెస్, అవర్ లైఫ్ స్టైల్స్ ఆర్ చేంజింగ్, వీఆర్ గోయింగ్ టు సీ more disease and more cancer.